ఎవరైతే ఎవ్రీ ఇయర్ 91% అంటే ఫస్ట్ ఇయర్లో 91% స్కోర్ చేస్తే 50% మాత్రమే మనకు ఫీజు కట్టాల్సి ఉంటుంది. అంటే సపోజ్ ఇయర్కు 4 lakhs అవుతే వాళ్ళు 91% స్కోర్ చేస్తే 2 lakhs పే చేస్తే సరిపోతుంది. అలా ఎవ్రీ ఇయర్ 91% స్కోర్ చేస్తే ఎవ్రీ ఇయర్ 50% మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఒక ఇయర్కు చూసుకుంటే 2 lakhs, 6 years చూసుకుంటే 12 lakhs. ఒకవేళ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే మెరిట్ స్కోర్ చేస్తారో, ఎవరైతే 90% ఈచ్ ఇయర్ స్కోర్ చేస్తారో, సో మెరిట్ స్టూడెంట్స్కు 12 lakhs లోపలనే టోటల్ ప్యాకేజ్లో MBBS అయిపోయే అవకాశం ఉన్నది. ఇంత 12 lakhsలో అయిపోవడం అంటే అది జార్జియా లాంటి కంట్రీలో అవ్వడం అంటే చిన్న విషయం కాదు. సో అటువంటి అవకాశం కూడా ఉన్నది. సో ఈ BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మనకు USMLE ప్యాటర్న్ అంటే సిస్టమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావచ్చు, USMLE టీచింగ్ కానీ కోచింగ్ కానీ ఇవ్వడము, తర్వాత ఎట్ ద సేమ్ టైం ఇంటిగ్రేటెడ్ అంటే USMLE ఇంటిగ్రేటెడ్ సిలబస్ చెప్పడం కానీ, క్యాడవర్స్ తోటి ప్రాక్టికల్ చేయడం కానీ, BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి వాళ్ళకు ఓన్ హాస్పిటల్స్, సేమ్ నేమ్ BIU ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఉన్నాయి, 3 ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత అసోసియేటెడ్ అంటే క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ 7 హాస్పిటల్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు క్లినికల్స్ విషయం లోపల హాస్పిటల్స్లో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ లో ఫీజు ఉన్నది. కాబట్టి మేము BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఎక్స్క్లూజివ్గా ఇండియా నుంచి తీసుకొని మన ఇండియన్ స్టూడెంట్స్కు రిక్రూట్ చేసి అక్కడ ఏది వీసా ప్రాసెస్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకపోతే అక్కడ